ఫ్రెండ్స్ ఇది OnePlus 11R మొబైల్ ఎవ్రీ మంత్ వచ్చేలాగే ఈ మంత్ కూడా ఈ మొబైల్కి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ వర్షన్ వచ్చేసి 15.0.0.800EX01 అనమాట. అండ్ ఈ అప్డేట్ ఫైల్ సైజ్ వచ్చేసి 839.94 MB అయితే ఉంది, మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. అండ్ ఈ అప్డేట్ని మనకి ఏప్రిల్ 2025 సెక్యూరిటీ ప్యాచ్తో అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇప్పుడు ఈ అప్డేట్ని నా మొబైల్లో ఇన్స్టాల్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అండ్ ఈ అప్డేట్లో వచ్చిన చేంజెస్ ఏంటి అండ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి నేను క్లియర్గా అయితే చెప్తాను. సో ఎవరైతే OnePlus 11R మొబైల్ యూజ్ చేస్తున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. చూడొచ్చు అప్డేట్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను నేను. ఫైనల్లీ డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాలింగ్ అవుతుంది, ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా మొబైల్ని రీస్టార్ట్ చేసేద్దాం. చూడొచ్చు పవర్ ఆఫ్ అయింది అండ్ మళ్ళీ ఆన్ అయింది కొంచెం సేపటి తర్వాత. అండ్ అప్డేటెడ్ వర్షన్ అయితే చూపిస్తే చూడండి మీకు ఒకసారి సెట్టింగ్స్లో. చూడొచ్చు అప్డేట్ అయితే సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అయిపోయింది. ఇంకా ఈ అప్డేట్లో వచ్చిన కొత్త ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ అప్డేట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే తీసుకొచ్చారనమాట. అదేంటంటే మనం స్క్రీన్ రికార్డింగ్ చేస్తాం కదా, అందులో పార్షియల్లీ స్క్రీన్ రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. అదేంటంటే చూపిస్తా చూడండి ఒకసారి. మీరు స్టేటస్ బార్లో స్క్రీన్ రికార్డింగ్ దగ్గర చిన్న యారో మార్క్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ పార్షియల్ స్క్రీన్ రికార్డింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఒక బాక్స్ అయితే వస్తుంది. ఈ బాక్స్ని మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే ఆ ప్లేస్ మాత్రమే స్క్రీన్ రికార్డ్ అవుతుంది అనమాట మనం రికార్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత. ఒకసారి చూడండి ఈ విధంగా బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ని మనం అటు ఇటు ఎటైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తే మనం ఏ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నామో అదే రికార్డ్ అవుతుంది. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనమాట. మనకి పర్టికులర్గా ఈ ప్లేస్ మాత్రమే రికార్డ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఈ విధంగా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మనం ఫ్లోటింగ్ విండోలో ఏదైనా ట్యాబ్ని ఓపెన్ చేసామనుకోండి, లైక్ ఈ విధంగా ఒక గ్యాలరీ ఏదైనా ఓపెన్ చేస్తే పాపప్ కనిపిస్తుంది కదా మనకి, అక్కడ షాడోస్ని అయితే ఎన్హాన్స్ చేశారనమాట. అంత మేజర్ చేంజ్ ఏం కాదు, ఇది అంత యూజ్ కూడా ఉండదు మనకి, జస్ట్ యాడ్ చేశారు కాబట్టి మీకు చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి పర్ఫార్మెన్స్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది, మీరు అప్డేట్ చేసిన తర్వాత మీరు నోటీస్ చేస్తారు. సో ఇవి ఈ అప్డేట్లో వచ్చిన చేంజెస్ అనమాట. ఇంతకు మించి మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు. ఇంకా ఈ అప్డేట్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ స్క్రీన్ ఫ్లిక్కరింగ్స్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా బ్రో అని అంటే నేను ఇప్పటివరకు అయితే ఏం నోటీస్ చేయలేదు. ఫ్యూచర్లో మేబీ 1 or 2 డేస్లో నోటీస్ చేస్తే మీకు కమెంట్ సెక్షన్లో ఫస్ట్ కమెంట్ లాగా పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి చెక్ చేయండి. మాక్సిమం ప్రాబ్లమ్స్ అయితే ఏమి రావు. సో చూసారు కదా, ఇది OnePlus 11R మొబైల్కి మే 2025లో వచ్చిన కొత్త అప్డేట్ రివ్యూ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ నౌ.